దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారులను తూచా తప్పకుండా పాటించారు. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టుల నిర్మాణం అయ్యాయో, భవిష్యత్తులో ఎక్కడెక్కడ డిమాండ్ రాబోతున్నదో ముందే పసిగట్టి ఆయా ఏరియాల్లో భూములు కొనుగోలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. అయితే ఆ ప్రాజెక్టులకు అంకురార్పణ కాకముందే కొందరు ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు నిర్మాణ స్థలంలో వాలి ఆ చుట్టూ పక్కల ల్యాండ్స్ను ఖరీదు చేశారు. పలువురు పొలిటికల్ లీడర్లతో కలిసి పెద్ద ఎత్తున పర్చేస్ చేశారు. ఒక్కొక్కరు ఏకంగా 20 నుంచి 40 ఎకరాల వరకు కొన్నట్టు సమాచారం. ప్రాజెక్ట్ ప్లానింగ్ నడుస్తుండగానే కొందరు కొనుగోలు చేయగా, పనులు ప్రారంభమయ్యాక మరికొందరు కొన్నారు. ఈ జాబితాలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. ఆ రెండు ప్రాజెక్టులు సైతం గత ప్రభుత్వం టూరిజం హబ్గా చేసే ప్రయత్నాల్లో ఉండడంతో ఫ్యూచర్ ప్లాన్ కోసం అధికారులు ముందస్తుగా భూములను కొనుగోలు చేసినట్లుగా సమాచారం. భవిష్యత్తులో భూముల ధరలు డబుల్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వ్యవహారానికి తెరలేపినట్లుగా ఆ శాఖలలో టాక్ వినిపిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై తాజా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటీతో విచారణ చేపట్టింది. అయితే ఆ కమిటీ విచారణలో ఒక్కో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసిన చాలామంది అధికారులకు నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించిందనే చర్చ జరుగుతున్నది. సదరు కంపెనీల ప్రోత్సాహంతో మెజార్టీ మంది ఇంజనీర్లు మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్ చుట్టుపక్కల విలువైన భూములను కొనుగోలు చేసినట్టు ప్రచారం సాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు దక్కించుకున్న నిర్మాణ సంస్థలు అటు రాజకీయ పార్టీలతో, ఇటు ఇరిగేషన్ శాఖలో పనిచేసే అధికారులకు సైతం బెనిఫిట్స్ అందించినట్టు ఆరోపణలున్నాయి. సదరు సంస్థల ప్రోత్సాహంతోనే మెజార్టీ మంది అధికారులు ప్రాజెక్టుల చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారని టాక్ ఉంది. అయితే కేవలం వచ్చే జీతంతోనే అంత విలువైన భూములు కొనుగోలు చేయడం సాధ్యపడదనే చర్చ ఇరిగేషన్ వర్గాల్లో జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ చంద్రఘోష్ కమిటీ అధికారుల ఆస్తులను ఆరా తీస్తే అసలు విషయాలు బహిర్గతమవుతాయనే టాక్ ఇరిగేషన్ వర్గాల్లో ఉంది. మల్లన్న సాగర్, కుండపోచమ్మ ప్రాజెక్ట్ ఏరియాల్లో 2016 నుండి 2019 మధ్య జరిగిన భూ విక్రయాలను ఆరా తీస్తే అసలైన దోషులు ఎవరో బయటికి వస్తారనే అభిప్రాయాలున్నాయి. ఆ సమయంలో అక్కడ భూములను కొనుగోలు చేసిన అధికారులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? సొంత ఆదాయంతోనే కొనుగోలు చేశారా, లేకపోతే ఎవరైనా సహకరించారా? ఎందుకు సహకరించారనే అంశాలు వెలుగులోకి వస్తాయని టాక్ ఉంది.